శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మదేవుని సృష్టి కార్యమున నియోగించడం. సౌతి మహర్షి ఇట్లు చెప్పెను. శ్రీకృష్ణ భగవానుడు సాదరంగా నారాయణుడికి వనమాల కౌస్తుభరత్నాలతో పాటు మహాలక్ష్మిని సరస్వతిని ఇచ్చెను. అట్లే బ్రహ్మదేవునికి యమధర్మరాజుకు మూర్తి అను ఆమెను, మన్మధునికి మిక్కలి సౌందర్యవతి అయిన రతీదేవిని, కుబేరునికి మనోరమ అను స్త్రీని భార్యలుగా ఇచ్చెను. అట్లే ఇతర దేవతాగణం నుండి పుట్టిన స్త్రీలను వారికి భార్యలుగా ఒసగెను. అదేవిధంగా సర్వేశ్వరుడైన కృష్ణుడు సమస్త యోగులకు గురువైన శంకరుని పిలిచి సింహవాహిని అగు దుర్గను భార్యగా ఒసగెను. శ్రీ మహేశ్వరుడు ఇట్లు పలికెను. పరమాత్మ, ఇప్పుడు నేను ఈ ప్రకృతిని భార్యగా స్వీకరించలేను. ఎందుకంటే గృహిణి నీ భక్తికి అడ్డంకుగా ఉంటుంది. నేను ఎంచుకున్న దాస్య మార్గాన్ని ఒప్పుకొనకపోవచ్చు. నీ జ్ఞానానికి ఆటంకం అవుతుంది. భార్య యోగద్వారానికి ద్వారం వంటిది. ముక్తిపై కోరికను కలిగించదు. తాను కామము కలది. ఇతరులకు కామం ప్రేరేపించును. సద్బుద్ధిని కాక విపరీత బుద్ధిని కలిగించును. విపరీత భోగాలకు నిలయమైనది. విషయంలో ఎందు కోరికను పెంపొందించును. అధికమైన మోహానికి కరండిక వంటిది. సంసారమును కారాగృహాన ఉన్న దృఢమైన గొలుసు వంటిది. అట్టి భార్యను స్వీకరించి సంసారమున ఉండుటకు ఇష్టమగటలేదు. భక్తులు ఏ కోరికలు కోరుదరో పరమేశ్వరుడు వారికి ఆయా కోరికలు పూర్తి చేయును. కావున నాకు ఇష్టమైన వరమిమ్ము. నాకు నీ భక్తి విషయాన దాస్యము నా కోరిక దినదిన ప్రవర్ధమాన మగుచున్నది. నీ నామ జపాన పాదపూజ యందు నాకు తృప్తి లేదు. కళ్యాణ గుణములకు నిలయమైన నీ నామాలను, నీ కళ్యాణ గుణాలను మేలుకొన్న సమయాన స్వప్నావస్థ యందు నా 5 శిరస్సులచే గానం చేస్తాను. నీ సేవలో, పూజలో, నమస్కృతి యందు నా మనసు ఎల్లప్పుడూ మునిగి ఉండును. వీటిని విరమించుకున్న నాకు విరతి ఏర్పడను. స్మరణము, కీర్తనము, నామములను, గుణములను వినుట, జపించుట, అందమైన నీ రూపును మనసులో ధ్యానించుట, నీ పాదాలు సేవించుట, ఆత్మ సమర్పణ, నిత్యము నీకు నివేదించిన పదార్థాలను భుజించుట అనేవి నవవిధ భక్తులు. ఇట్టి భక్తిని వరముగా నాకిమ్ము. సాయుధ్యము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సామ్యము, లీనమగుటాను షడ్విధ ముక్తులను ముక్తులైన ముక్తివేత్తలు తెలుపుతున్నారు. అట్లే సూక్ష్మముగా మారుట అనిమ, తేలికగా ఆగుట లఘిమ, తన శరీరాన్ని విపరీతంగా పెంచుట మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసిత్వం, వసిత్వం, సమస్త కామ్యాలు తీర్చుట, సర్వజ్ఞత్వం, దూరశ్రవణం, పరకాయ ప్రవేశం, వాక్సిద్ధి, కల్పవృక్షత్వం, సృష్టించు సామర్థ్యం, సంహరించు శక్తి, అమరత్వం, అంతటా అగ్రాసనాధిపత్యం, సర్వజ్ఞత్వం అనేవి అష్టాదశ సిద్ధులు. ఓ పరమాత్మ, యోగములు, తపస్సులు, సమస్త దానాలు, సమస్త వ్రతాలు, యశస్సు, సత్యవాక్కు, ధర్మాలు, ఉపవాసాలు, సమస్త పుణ్యక్షేత్రాలు సందర్శించుట, సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేయుట, దేవతారాధనను సందర్శించుట, సప్తద్వీపాలను 7 సార్లు చుట్టి తిరిగి వచ్చుట, సర్వ సముద్రాల్లో చేసిన స్నానం, సమస్త స్వర్గమును దర్శించుట, బ్రహ్మపదం, రుద్రపదవి, విష్ణు పదవి, ఇంకను చెప్పుటకు వీలులేని కోరికలు ఇవన్నీ నీ భక్తి కలాంశం యొక్క 16వ భాగంగా కూడా కానేరవు. యోగులందరూ గురువైన శంకరుని మాటలు విని శ్రీకృష్ణ భగవానుడు నవ్వుచూ అందరికీ మేలు కలిగించే సత్యమైన వాక్కును ఇట్లు పలికెను. శంకర, 100 కోట్ల కల్పములు పూర్తి అగునంత వరకు రాత్రింబవలు నా సేవ చేయము. నీవు తపస్సులలో, సిద్ధులలో, యోగులలో, అట్లే జ్ఞానవంతులైన వైష్ణవులలో అందరికన్నను శ్రేష్ఠుడము. నా వరం వలన అమరత్వాన్ని, సర్వసిద్ధిని, సర్వజ్ఞత్వం కూడా పొందము. అట్లే వేదాలన్నీ పొందము. మృత్యుంజయుడవు కూడా కమ్ము. నీవు అసంఖ్యాకులైన బ్రహ్మదేవతల నిర్యాణం చూడగలవు. నేటి నుండి జ్ఞానంలోను, తేజస్సులోను, వయస్సులోను, పరాక్రమంలోను, కీర్తిలో, గొప్పతనంలో అన్నింటితో నాతో సమానుడవు కాగలవు. నీవు నేటి నుండి నా భక్తుడవు కాదు, నా ప్రాణముల కన్నా అధికమైనంత దగ్గర వాడవు. నీకంటే గొప్ప భక్తుడు నాకు లేడు. నాకు నీకంటే ఇష్టమైన వాడు లేడు. నీవు నా ఆత్మ కంటే గొప్పవాడివి. తెలివి తక్కువతనంతో జ్ఞానం లేని పాపాత్ములు నిన్ను నిందించి సూర్యచంద్రులు ఉన్నంత వరకు యమలోకాన ఉందరు. నీవు 100 కోట్ల కల్పముల తర్వాత ప్రకృతి రూపిణైన దుర్గాదేవిని గ్రహిస్తావు. వ్యర్థం కాని నా వాక్యం నీవు తప్పక పరిపాలించాలి. నేను కూడా నీ మాట ఇప్పుడు వ్యర్థం చెయ్యను. అందువల్ల నా మాటను, నీ మాటను నీవు తప్పక పరిపాలించాలి. నీవు ప్రకృతిని స్వీకరించి 1000 దివ్య సంవత్సరాలు ఆమెతో సుఖంగా ఉండు. నీవు తపస్వి మాత్రమే కాదు, నాతో సమానుడవు. తపస్వి, యోగి, స్వేచ్ఛగా ఉండువాడైనా యుక్త కాలాన్ని తప్పక వివాహం చేసుకోవాలి.
వివాహం దుఃఖం కలిగించునని నీవన్న మాట అది దుష్ట స్త్రీలకు సంబంధించింది. దుష్టురాలైన స్త్రీ భర్తకు దుఃఖమును కలిగించును, కానీ పతివ్రత ఆ విధంగా చెయ్యదు. మంచి వంశంలో పుట్టిన స్త్రీని కులపాలిక అంటారు. ఆమె సత్పుత్రులను కని వారిని తన భర్తను ప్రేమతో లాలించి రక్షించగలదు. ఆ కులపాలికకు భర్తయే బంధువు, దైవము. భర్త చెడ్డవాడైనా మంచివాడైనా పిసినారైనా ధనవంతుడైనా అతన్ని చక్కగా చూచుకొనును. కానీ తల్లిదండ్రుల చెడు నడవడిక వలన చెడు కులంలో పుట్టిన స్త్రీలు భర్తను ఎప్పుడూ నిందిస్తూ పరపురుషుల వెంట పడతారు. ఏ స్త్రీ తన భర్తను మనలో ఒకరిగా భావించి గౌరవించునో ఆమె తన భర్తతో కలిసి గోలోకమున కోటి కల్పములు సుఖముగా ఉండను. శంకర, ప్రకృతి స్వరూపిణి యగు దుర్గ తప్పక భక్తితో నిన్ను ధ్యానించుచో నీకు భార్య కాగలదు. నా ఆజ్ఞ అనుసరించి సాధ్వియకు ఆ దుర్గను నీవు తప్పక వివాహం చేసుకోవాలి. ప్రకృతి యొక్క యోనితో కూడుకున్న పుణ్యతీర్థములందలి మట్టితో చేయబడిన నీ లింగమును పుణ్యతీర్థముల యందు భక్తి శ్రద్ధలతో జితేంద్రియుడై పంచోపచార పూజలతో 1000 మార్లు అర్చించేవాడు గోలోకాన కోటి కల్పములు నాతో కలిసి ఉండను. 1,00,000 సార్లు దక్షిణపూర్వకంగా నిన్ను పూజించిన వ్యక్తి సదా గోలోకమునే ఉండను. అతడు మన ఇద్దరితో సమానుడు కాగలడు. మన్ను, భస్మం, ఆవు పేడ, తీర్థమందలి ఇసుక వీటిలో దేనితో అయినను లింగమును చేసి ఒక్కసారి నిన్ను పూజించిన 10 లక్షల సంవత్సరాలు దేవతల లోకమున ఉండును. శివలింగాన్ని పూజించిన వానికి పుత్రులు, భూమి, విద్య, జ్ఞానం, చివరకు ముక్తి కూడా కలుగును. శివలింగార్చన జరిగిన స్థలం పుణ్యక్షేత్రం. అది నాకు కూడా పుణ్యక్షేత్రమే. అక్కడ చనిపోయిన వాడు పాపం చేసిన వాడైనా శివలోకం పొందును. మహాదేవ 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 అని ఎవరు జపిస్తారో వారి వెంట నీ నామ శ్రవణమున కల ప్రీతి చేత వెళ్ళదును. శివాని ఉచ్చరించి ప్రాణాలు విడిచిన వ్యక్తి 1,000,000 జన్మల్లో చేసుకున్న పాపం వదిలి ముక్తిని పొందును. శివాను శబ్దమే కళ్యాణమైనది. ఆ శబ్దోచ్చారణ వల్ల మంగళములన్నీ లభించును. కాబట్టే అతడు శివుడైనాడు. శివాను శబ్దం ఉచ్చరించిన వానికి ధనము, బంధువులు నశించిన శోకం కలగదు. అతడు కళ్యాణ పరంపరను పొందును. సి అనగా పాపములు పోగొట్టువాడు, వా అనగా ముక్తిదాత. పాపమును పోగొట్టి ముక్తిని ఇచ్చేవాడు కావుననే శివుడైనాడు. శివాను శబ్దాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించవానికి 1,000,000 జన్మల్లో చేసిన పాపమైనా నశించిపోగలదు అని ఈ విధంగా శివునితో శ్రీకృష్ణుడు పలికి అతనికి కల్పవృక్షాన్ని, మంత్రాన్ని, తత్వజ్ఞానాన్ని ఇచ్చి సింహవాహనయగు దుర్గతో ఇట్లనెను. అమ్మ, ప్రస్తుతం నీవు నాలోకాన్నే నివసించము. సరైన సమయాన మంగళ ప్రదాత, మంగళములకు నిలయభూతుడైన శివుని భర్తగా పొందగలవు. సమస్త దేవతల తేజస్సుతో రాక్షసులను అందరినీ చీల్చి చెండాడి దేవతిర్య మనుషులందరి చేతను పూజను అందుకోగలవు. తర్వాత కల్ప విశేషమైన సత్యయుగంలో దక్షిణకి కుమార్తెగా పుట్టి పరమేశ్వరుని భార్యవు కాగలవు. అటు పిమ్మట యజ్ఞమున జరిగిన భర్త నిందను భరించలేక ఆ యజ్ఞాన్ని శరీరత్యాగం చేసి హిమవత్ పర్వతం యొక్క భార్య అయిన మేనయందు పార్వతిగా జన్మించి పార్వతి అను పేరుతో శంకరునికి భార్యవై దివ్య వర్ష సహస్రాలు అతనితో కలిసి విహరిస్తావు. తర్వాత నీవు అతనిలో అభేదం పొందగలవు. అన్ని చోట్ల అన్ని పూజల్లోనూ నీవు పూజించబడగలవు. ప్రతి సంవత్సరం శరత్కాలంలో పూజలు అందుకొని శారది అనియో సురులకు ఈశ్వరువి కాన సురేశ్వరివని గ్రామాల్లో పట్టణాల్లో పూజలను అందుకుంటున్నందున వల్ల గ్రామదేవత అని అనేకమైన పేర్లతో నీవు ప్రకాశిస్తావు. శివకృతం లేని నానావిధ మంత్రాలతో, తంత్రాలతో, కవచము, స్తోత్రాలతో కూడిన పూజా పద్ధతిని నేను కల్పిస్తాను. అట్లే నీకు ధర్మార్థ కామ మోక్షాలను, చతుర్వర్గ ఫలమును అనుభవించి సిద్ధులైన పరిచారకులు ఉండగలరు. అమ్మ, నిన్ను ఈ పుణ్యక్షేత్రమైన భారత ఖండంలో ఎవరు సేవించరో వారికి కీర్తి, ధర్మబుద్ధి, ఐశ్వర్యం మొదలైనవి కలుగును అని ఈ విధంగా శ్రీకృష్ణదేవుడు ప్రకృతి స్వరూపిణి అనే దుర్గతో పలికి క్లీం అను కామబీజ సహితమైన ఏకాదశాక్షర మంత్రరాజమును, శ్రీం హ్రీం క్లీం అను శ్రీ మాయా కామబీజ సహితమైన దశాక్షర మంత్రాన్ని కూడా ఆమెకిచ్చెను. అట్లే దుర్గాదేవికి సమస్త సృష్టికి ఉపయోగించు శక్తిని, అన్ని విధాలైన కోరికలు తీర్చు సర్వసిద్ధిని, ఉత్కృష్టమైన తత్వజ్ఞానాన్ని ఇచ్చెను. శంకరునికి కవచము, స్తోత్ర సహితమైన త్రయోదశాక్షర మంత్రాన్ని, ధర్మనికి కూడా అదే మంత్రాన్ని, సిద్ధిని, జ్ఞానాన్ని, మన్మధునికి, అగ్నికి, కుబేరునికి, వాయువుకి ఆయా మంత్రాలను ఉపదేశించి విధాతకే సృష్టికర్త అయిన భగవంతుడు సృష్టి కార్యక్రమానికై బ్రహ్మదేవుని ప్రేరేపించెను.
భగవంతుడు ఇట్ల పలికెను, దివ్య వర్ష సహస్రాలు నాకై తపమాచరించి వివిధ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించము అని బ్రహ్మదేవునితో శ్రీకృష్ణుడు పలికి తన దగ్గర ఉన్న మిక్కిలి అందమైన మాలను ఆ బ్రహ్మదేవునికి ఇచ్చి గోపికలు గోపాల బాలులతో కలిసి బృందావనం అనే వనమునకు వెళ్ళిపోయెను. ఓం శాంతి శాంతి శాంతి.